ఈ మిరియాల వల్ల ప్రపంచ దేశాల చరిత్ర మారిందంటే మీరు నమ్ముతారా? బంగారు కోసం కాదు, వజ్రాల కోసం కాదు, ఈ నల్ల బంగారం కోసం దేశాలపైకి దేశాలు, రాజ్యాలపైకి రాజ్యాలు దండయాత్రలు చేసాయంటే మీకు నమ్మశక్యంగా లేదు కదా. ఈ రోజుల్లో బంగారు 1 తులం 1,20,000 దాటుతుంది. కానీ ఆ రోజుల్లో ఒక పిరికెడు మిరియాలు 3 రెట్లు బంగారం కంటే విలువైన అంటే ఆశ్చర్యంగా ఉంది కదా. రాజుల దగ్గరనో లేదా మంత్రుల దగ్గరనో లేదా బాగా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరనే ఉండేది ఈ కిలాడి లేడీ. సామాన్యుల ఇంటికి కాదు, కంటికి కూడా కనపడేది కాదు ఈ మాయ లేడీ. ఒకసారి మన టాప్ డైరెక్టర్స్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఏమన్నారో తెలుసా? కృతయుగంలో పురాణాల గురించి వాటి గురించి చెప్పినప్పుడు కృతయుగంలో కాజ్ ఆఫ్ ద వార్ వచ్చేసి నాలెడ్జ్, త్రేతాయుగంలో కాజ్ ఆఫ్ ద వార్ వచ్చేసి ఒక అమ్మాయి, ద్వాపర యుగంలో కాజ్ ఆఫ్ ద వార్ వచ్చేసి ఒక ల్యాండ్, అదే కలియుగం వచ్చేసరికి కాజ్ ఆఫ్ ద వార్ వచ్చేసి ఒక పీస్ ఆఫ్ పేపర్ అన్నారు. కానీ త్రివిక్రమ్ గారు ఒక్క విషయం మర్చిపోయారు. ప్రపంచ స్థితిగతులను మార్చి పెద్ద పెద్ద రాజ్యాలను సైతం, కొమ్ములు తిరిగిన రాజులను సైతం మట్టి కర్పించిన ఒకే ఒక్క బంగారం మసాలా దినుసులకు రారాజు. దినుసులకు ఆ రోజుల్లో సింహ స్వప్నం పెప్పర్ ది బ్లాక్ గోల్డ్. భారతదేశం ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే సంపన్నమైన దేశం. ఎక్కడ చూసినా సుభిక్షం, సమృద్ధి మరియు సంపదలతో తులతూగుతూ భూలోకమా లేదా కైలాసమా అన్నట్టు సస్యశ్యామలంగా ఉండేది. ప్రపంచమంతా భారతదేశాన్ని సోనేకి చిడియా అనేవాళ్ళు. సోనేకి చిడియా అంటే బంగారు బాతు. బంగారు బాతు అనుకోవచ్చు. కేరళలో కోలికోడి అనే ఒక ఊరు ఉండేది. అప్పట్లో దాన్ని కాలికట్ అనేవాళ్ళు. 13th సెంచరీలో జమోరియన్స్ అనే రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాళ్ళు. ఈ జమోరియన్ రాజులు మసాలా దినుసుల ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అంటే దిగుమతులు మళ్ళీ ఎగుమతుల్లో చాలా ఆసక్తికరంగా ఉండేవారు. వీరు వాళ్ళ ప్రాంతంలో ఉన్న వెస్ట్రన్ మలబార్ కోస్ట్లో పెరిగే ఈ నల్ల బంగారానికి ఉన్న విలువ మళ్ళీ డిమాండ్ చూసి అరబ్స్కి, చైనీస్కి మళ్ళీ ఇతర దేశాలకి ఎగుమతుల్ని చేసి భారీగా సంపదను కూడబెట్టేవారు. చూసేదానికి చిన్నగా గుండ్రంగా ఉన్నాయి, కానీ ఈ మిరియాల దినుసులకి చాలా డిమాండ్ ఉందండోయ్. దీన్ని దారి పొడవునా కాపాడేదానికి రక్షక భటులు, పెద్ద సైన్యమే కావాలి. పెద్ద బందోబస్తుతో నీల మార్గం మళ్ళీ నీటి మార్గం గుండా దీన్ని తరలిస్తున్నప్పుడు కొన్నిసార్లు దీన్ని దోచుకునేదానికి దారి దోపిడీ దొంగలు మాటు వేస్తూ ఉంటారు. ఈ సైన్యాల మధ్య మళ్ళీ దారి దోపిడీ దొంగల మధ్య పెద్ద రక్తపాతమే జరిగేది. ఎక్కడ చూసినా నెత్తురు ఏర్లై పారేది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. దీన్ని ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి తరలించాలంటే ఒక పెద్ద సాహసమే అని చెప్పాలి. ఈ నల్ల బంగారానికి యూరోపియన్ దేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉండేది. అందుకే ఈ నల్ల బంగారాన్ని ఎక్కువగా కాన్స్టాంటినోపుల్ అనే ప్రాంతానికి ఎగుమతులు చేసేవారు. కాన్స్టాంటినోపుల్ ఇప్పుడు టర్కీలో ఇస్తానబుల్ అనే ఒక ప్రాంతాన్ని అప్పట్లో కాన్స్టాంటినోపుల్ అనేవారు. ఇది ఏషియన్ మళ్ళీ యూరోపియన్ కంట్రీస్కి మధ్య ఒక వ్యాపార రాజధానిలాగా ఉండేది. అంటే ఒక గేట్వే లాగా పనిచేసేది. అక్కడ ఈ నల్ల బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. ఈ నల్ల బంగారం ముందు ఏ షేర్ మార్కెట్లు పనికిరావు, ఏ స్టాక్ మార్కెట్లు పనికిరావు. అంత ధర చెల్లించి ఎవరు కొనుక్కునే వాళ్ళు తెలుసా? యూరోపియన్స్. అదేనండి, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. అంత ధర చెల్లించి ఎందుకు కొనుక్కునే వాళ్ళు తెలుసా? అప్పట్లో పిజ్జాలు, బర్గర్లు ఉండేవి కాదు. వెస్టర్న్ కంట్రీస్ మాంసము లేదా సీ ఫుడ్ పైన ఎక్కువగా ఆధారపడేవాళ్ళు. వాళ్ళ మాంసం ఎక్కువ రోజులు నిల్వ ఉండేది కాదు. అందుకే వాళ్ళు వాళ్ళ మాంసం పైన చెడు వాసన రాకుండా ఈ మిరియాలను వాడేవారు. ఈ మిరియాలను వాడటం వల్ల మాంసం చెడిపోయే ప్రక్రియ కొంచెం ఆలస్యమయ్యేది. మళ్ళీ చెడు వాసన త్వరగా వచ్చేది కాదు. వాళ్ళ తిండిని రుచికరంగా మార్చుకునేదానికి, ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునేదానికి ఈ మిరియాలను వాడేవారు. భారతదేశం నుంచి మిరియాలను ఎగుమతి చేసుకున్న ఈ అరబ్బులు మరియు ఈ చైనీస్లు అక్కడ ఎక్కువ ధరలకు దీన్ని అమ్మేవాళ్ళు. ఏ దారి లేక సచ్చినట్టు ఆ యూరోపియన్స్ ఈ నల్ల బంగారాన్ని కొనుక్కునేవాళ్ళు. 1453 ఓటమన్ టుర్క్స్ హూ చేంజ్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ. ప్రపంచ చరిత్ర ఇక్కడి నుంచే మారింది. ఓటమన్ టుర్క్స్
క్యాప్చర్డ్ ద కాన్స్టాంటినోపుల్. వీళ్ళు కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించడమే కాదు, అప్పటిదాకా సామరస్యంగా జరిగే ఈ ట్రేడింగ్ని అనగా ఈ వర్తకాన్ని గందరగోళం చేసిండ్రు. మన ట్రంప్ మామలాగా పదవిలోకి రాగానే ట్రేడింగ్స్కి ఎక్కువ టారిఫ్లు విధించిండు కదా, అట్టనే ఈ ఓటమన్ టుర్క్స్ కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ దేశాల మధ్య ఎక్కువ టారిఫ్లు విధించిండ్రు. మళ్ళీ అక్కడ ట్రేడ్ని కంట్రోల్ చేయసాగారు. దాంతో ఏషియాకి మళ్ళీ యూరోప్కి ఉన్న సొగసైన దారులన్నీ మూసివేయబడినాయి. దీంతో అమాంతం ఆకాశం అంటిన నల్ల బంగారం ధరలు చూసి ఆ నేల మార్గం గుండా వ్యాపారం చేయలేక, ఆ పెరిగిపోయిన మసాలా దినుసులను కొనలేక, ఆ పాతుకుపోయిన ఓటమన్ టుర్క్ సామ్రాజ్యాన్ని కదపలేక యూరోప్ మొత్తం భారతదేశం నుంచి వచ్చే మిరియాలు, చెక్క, లవంగ దినుసుల కోసం మంత్రముగ్ధులై 1000 కనులతోటి ఏ దారి లేక అయోమయంగా ఎవరైనా వస్తారు, మళ్ళీ మా జీవితాల్లోకి ఆ రుచులను తెస్తారని ఎదురు చూస్తున్నప్పుడు ఇది పోర్ట్ ఏరియా, వ్యాపారం చేసుకునే నా వాళ్ళుంటున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తరబడి నల్ల బంగారం వ్యాపారం చేసుకుంటూ హాయిగా బ్రతుకుతున్న మన జీవితాల్లోకి ఓటమెన్స్ వచ్చి టారిఫ్స్ అంటూ అన్ని దారులను మూసివేస్తే చేతులకి గాజులు తొడుక్కొని కూర్చున్నారేంట్రా? లేవండి, మనం ఈస్ట్ సైడ్ నుంచి వెళ్ళలేకపోతే ఏమైంది, మనం ప్రపంచం చుట్టూ తిరిగి వెళ్దాం, నీల మార్గం గుండా వెళ్దాం అని ఒక సముద్ర నావికుడు, సారీ ఈయన కాదు, ఈయన వాస్కోడగామా అనబడు ఇతడు మీకు సాఫ్ట్గా కనిపిస్తున్నాడేమో కానీ ఇతడు అంతవరకు యా మనిషి సాధించనిది సాధించేదానికి నడుము బిగించి బయలుదేరిండు. సంకల్పం గొప్పదైనప్పుడు ముందున్నవి సముద్రాలే అయినా, ఎవరెస్ట్ శిఖరాలే అయినా మనిషి సంకల్పం ముందు అన్నీ దిగదుడిపే. భారతదేశానికి కొత్త సముద్ర మార్గం కనిపెట్టేదానికి, ఆ రుచులను మళ్ళీ వాళ్ళ గడ్డపైకి తీసుకొని పోవాలనే దృఢ సంకల్పంతో 4 నౌకలకు అధిపతిగా అప్పట్లో వాళ్ళ పోర్చుగీస్ రాజు కింగ్ ఇమాన్యుయల్ I దగ్గర పర్మిషన్ తీసుకొని అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా 1497 సంవత్సరంలో తన ప్రయాణం మొదలుపెట్టింది. తీవ్రమైన తుఫానులు రాని రాని, ఈదరగాలులు అసలే రాని, నలిగిన తెర చాపలు పోనీ పోని, గాలి వానలో వాన నీటిలో, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియక పోనీ పోని అంటూ ఒక చిన్న ఆత్మవిశ్వాసం తోడుంటే చాలు అని అస్తమించని సూర్యుడిలా వాస్కోడగామా ముందుకు సాగాడు. అలా వెళ్తూ వెళ్తూ తీసుకొని వచ్చిన ఆహారం చెడిపోయినా, కుళ్ళిపోయినా ఎక్కడ ఆగకుండా ముందుకు సాగి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడ వాళ్ళకొక చిన్న హోప్ వచ్చింది. ఎందుకంటే అట్లాంటిక్ మహాసముద్రం మళ్ళీ హిందూ మహాసముద్రం కలిసేది ఇక్కడే. ఇక్కడి నుంచి వాళ్ళ ప్రయాణం కొంచెం సులువైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అరబ్స్, చైనీస్ మరి ఇతర దేశస్తులు ఇక్కడి నుంచే భారతదేశపు మసాలా దినుసులని ఎగుమతులు మరి దిగుమతులు చేసుకునేవారు. వాళ్ళని వాస్కోడగామా మళ్ళీ వాళ్ళ బృందం వారు కలిసి భారతదేశానికి వెళ్ళే సముద్ర మార్గాన్ని అడుగుతారు. కానీ వాళ్ళు వాళ్ళ కళ్ళల్లో ఉన్న కుతంత్రాన్ని కనిపెట్టి ఆ అరబ్లు వాళ్ళకి భారతదేశానికి వెళ్ళే మార్గము చూపించరు. అయితే వాళ్ళని మద్యం మత్తులో ముంచి వాళ్లకు భారీగా డబ్బు ఆశ చూపించి వాళ్ళల్లో ఒకడైన అహ్మద్ ఇబ్న్ మజిద్, ఇతన్ని లాయన్ ఆఫ్ ద సీ అనేవాళ్ళు. వాళ్ళు ఈ వ్యక్తికి భారీగా నగదు ఆశ చూపించి మార్చి మభ్యపెట్టి ఇతన్ని కూడా వాళ్ళతో తీసుకొని వాళ్ళ ప్రయాణం తిరగా మొదలు పెడతారు. ఇతడు భారతదేశానికి దారి చూపించేదానికి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాడు. ఇతడు వాస్కోడగామాకి చాలా సహాయపడతాడు. వాళ్ళు 90 రోజులు రాత్రి పగలు ప్రయాణం చేస్తే అది మే 20వ తారీఖు 1498వ సంవత్సరం. వాళ్ళ తీరం ఇంకా ఎంతో దూరంలో లేదు. భారతదేశపు తీరాలు రాకముందే ఆ కమ్మటి మసాలా దినుసుల సువాసన వాళ్ళ నావలను తాకాయి. ఆ రోజు రానే వచ్చింది. వాస్కోడగామా మొట్టమొదటిసారి ఈ ప్రపంచంలోనే అతి సంపన్నమైన దేశం బంగారు వజ్ర వైడూరాలతో తులతూగుతున్న ఆ ఓడరేవుని చూసి మైమరచిపోయాడు. ఆహా, ఏమి నా భాగ్యము! ఇది భూలోకమా లేదా ఇంద్రప్రస్థమా? ఇంత సంపన్నంగా ఉందేంది అని తన మనసులో, మాకి ఈ నల్ల బంగారం కాదు, ఈ ఓడరేవులపైన అధికారం కావాలి. మేము మా రాజు కాలు మోపిన నేలంతా మాది కావాలి. మాకి ఇక్కడ ఉండే రాజులపైన రాజ్యాలపైన అధికారం కావాలి. మమ్మల్ని ఇక్కడికి రప్పించిన ఆ నల్ల బంగారం నెత్తురు కోరుతుంది. మసాలా దినుసుల కోసం, ప్రత్యేకంగా మిరియాల కోసం వచ్చి
సంపద విరామమై వెలుగుతున్న మన దేశాన్ని కట్టు బానిసలాగా చేసుకునేదానికి రవి అస్తమించని సామ్రాజ్యాన్ని సృష్టించి స్థాపించేలాగా చేసింది ఈ మాయలేడి, ఈ కిలాడి నల్ల బంగారం. అప్పట్లో భూ కైలాసంలాగా ఉన్న దేశాన్ని దరిద్ర రేఖకి దగ్గరగా తీసుకొని వచ్చి వదిలేసింది ఈ కిలాడి లేడీ, ఈ నల్ల బంగారం. ఎంతోమంది స్వతంత్ర యోధుల ప్రాణాలను తీసింది ఈ నల్ల బంగారం. రాజ్యాలపైకి రాజ్యాలు, దేశాలపైకి దేశాలు యుద్ధాలు చేసుకొని దండయాత్రలు చేసేలాగా చేసింది ఈ నల్ల బంగారం. మరి అదండి ఈ నల్ల బంగారం స్టోరీ. మీకు నచ్చింటది అని అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్, ఇలాంటి టాపిక్స్ యూట్యూబ్లో మీరు ఎక్కడ వెతికినా దొరకవు. ఇలాంటి వీడియోస్ చూసేదానికి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. కొత్త వీడియోస్ వచ్చినప్పుడు చూడండి, ఆశీర్వదించండి.